బంగ్లాదేశ్ లో హిందువులపై హింస ఆగడం లేదు. నార్సింగ్డి ప్రాంతంలో దుకాణంలో నివసిస్తున్న హిందూ యువకుడిపై అల్లరి మూకలు దాడి చేశాయి. షట్టర్ మూసివేసిన షాపుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సమయంలో షాపులో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ సజీవ దహనమయ్యాడు. చంచల్ మరణించాడని నిర్ధారించుకున్న తరువాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుడికి తల్లి, 2 సోదరులు ఉన్నారు. వీరిలో ఒకరు దివ్యాంగుడు. వీరి తండ్రి చాలా కాలం క్రితమే మృతి చెందాడు. బంగ్లాదేశ్ లో హిందువులపై హింస ఆగడం లేదు. తాజాగా మరో యువకుడిని హతమార్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బంగ్లాదేశ్ లోని నార్సింగ్ జిల్లాలో ఈ యొక్క గ్యారేజ్ లో 23 ఏళ్ల హిందూ యువకుని సజీవ దహనం చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇది ముందస్తు ప్రణాళికలో భాగంగా చేసినటువంటి హత్య అన్న ఆరోపణలు కూడా వెలువస్తున్నాయి. అలాగే దేశంలో మైనార్టీల భద్రతపై కూడా మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మృతుడిని చంచల్ చంద్ర భౌమిక్ గా గుర్తించారు. అతను పలు సంవత్సరాలుగా ఆ గ్యారేజ్ లో పనిచేస్తున్నాడు. కుమిల్లా జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి చంచల్ ఉపాధి నిమిత్తం నర్సింగ్ లో నివసిస్తూ ఉన్నాడు. అతను ఏదైతే కుటుంబానికి ఏకైక ఆధారం, అతను సంపాదనపైనే కుటుంబం నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన నర్సింగ్ ది పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్నటువంటి మసీద్ మార్కెట్ ప్రాంతం వద్ద చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు అదేవిధంగా స్థానికులు చెబుతున్నటువంటి కథనం ప్రకారం నిన్న అంటే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన సెంచల్ గ్యారేజ్ లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరిగింది. దుండగులు బయట నుంచి గ్యారేజ్ షట్టర్ పైన పెట్రోల్ బస్ నిప్పంటించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మంటలు వేగంగా లోపలికి వ్యాపించాయి. సమాచారం అందుకున్నటువంటి స్థానికులు అగ్నిమాపక శాఖ కూడా సమాచారం ఇచ్చారు. అయితే నర్సింగ్ ది ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్యారేజ్ లోపల నుంచి చంచల్ పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే మంటల్లో చిక్కున్నటువంటి చంచల్ చాలా సేపు వరకు కూడా అరుస్తూ ఉన్నాడు. ఆయన అతన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాతనే రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసి ఆ తర్వాత మరణించాడన్నది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. ఈ ఘటనను కుటుంబ సభ్యులు ముందస్తు ప్రణాళికతో చేసినటువంటి హత్యగా అభివర్ణిస్తున్నారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి అత్యంత కఠిన శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత అయితే నెలకొంది. మైనార్టీల భద్రత పైన భయాలు మరింత పెరిగాయి. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించాం. అయితే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నాము. కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నది స్థానిక పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇక స్థానిక హిందూ సంఘ నాయకులు కూడా ఈ దారుణ హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే మైనార్టీల రక్షణకు ప్రభుత్వం తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళ డిమాండ్ లో మరో ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఆమెని గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద ఈ దాడులు వరుసగా జరుగుతున్నాయి. భారత్ వ్యతిరేక తీవ్రవాద విద్యార్థి నేత అయినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి తర్వాత ఈ హింస మరింత ఉధృతమైంది. డిసెంబర్ 18న ఈ గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికులు దీపు చంద్ర దాస్ మత దోషణ ఆరోపణలతో కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత రాజ్బరీ జిల్లాలో కూడా ఈ నేర చరిత్ర ఉన్న వ్యక్తిగా పోలీసులు పేర్కొన్న అమృత్ మండలం కూడా బెదిరింపులకు వీళ్ళు చంపారు. అయితే హింస అయితే ఆగటం లేదు. గత వారం కలిగించిలో కూడా హిందూ వ్యాపారి లిటిన్ చంద్రదాస్ కూడా మరణించాడు ఇదే విధంగా. సో మొత్తానికైతే ఆందోళన అయితే పెరుగుతూ ఉంది. అక్కడ ఈ యొక్క బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.